మౌన పోరాటం మౌన పోరాటం. చూడు తాతయ్య, గోదావరి ఫోన్ చేస్తుంది. నాన్న మీటింగ్ లో అదరగొట్టినట్టున్నారు. ఆ ఆనందం తట్టుకోలేక మనకు ఫోన్ చేస్తున్నట్టుంది. ఫోన్ ఆన్ చేసి మాట్లాడమ్మా. హలో గోదారి. అమ్మా సౌందర్య. అమ్మా నువ్వా? ఏంటమ్మా, నాన్న ఇంగ్లీష్ లో అదరగొట్టేశారా? ఆనందంతో ఏడ్ చేస్తున్నావు? అయ్యో సౌందర్య, మీ నాన్న ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదమ్మా, మాట పలుకు లేకుండా పడున్నారు. అదేంటమ్మా అలా ఎందుకున్నారు? ఆఫీస్ లో మీటింగ్ ఇంకా మొదలవ్వలేదా? మీ నాన్న ఆఫీస్ లో లేరమ్మా, హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. అదేంటమ్మా హాస్పిటల్లో ఉండడం ఏంటి? సౌందర్య, హాస్పిటల్ ఏంటమ్మా? ఆఫీస్ కి వెళ్లే ముందు గుడికెళ్ళి దండం పెట్టుకోవాలని మీ నాన్న రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి గుద్దేసింది. వెంటనే జేకే హాస్పిటల్ కి తీసుకొచ్చాం. లోపల ఆపరేషన్ చేస్తున్నారు. నాన్న, మీ నాన్న ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారమ్మా. నాన్న, నాన్న. అమ్మా అమ్మా సౌందర్య, ఏమైందమ్మా? నా కళ్యాణ రాముడికి ఏమైందమ్మా? అయ్యో, నాన్న, తాతయ్య. ఏమైందమ్మా నా కొడుక్కి? ఇలా ఇవ్వు. హలో అమ్మ జానకి, ఏమైందమ్మా వాడికి? ఆయనకి యాక్సిడెంట్ అయింది మావయ్య. యాక్సిడెంట్ అయిందా? అయ్యో దేవుడా. మావయ్య, మీరు వెంటనే బయలుదేరి హాస్పిటల్ కి వచ్చేయండి మావయ్య. అలాగే వస్తున్నాం అమ్మా, వస్తున్నాం. అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఈ దారుణం? యాక్సిడెంటా? మనం ఎంతో మంచి విషయం వినాలని ఇంతలా ఎదురు చూస్తుంటే ఇంత చెడు వార్త వినాల్సి వచ్చిందేంటమ్మా? అయ్యగారు, చెన్నై గారికి యాక్సిడెంట్ అయిందా? అయ్యో అయ్యగారు, ఏంటండి ఈ దారుణం? ఒరే సత్తి, ఇది దారుణం కాదురా, వాడు ఆఫీస్కి వెళ్ళడమే దారుణం. అందుకే వాడికిలా అయ్యి వాడు ఆఫీసులో అడుగు పెట్టకుండానే హాస్పిటల్కి వెళ్ళాడు. లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండకుండా ఓ రెచ్చిపోతారా? రై, నోరు ముయ్యరా దౌర్భాగ్యుడా. మీకెంతో చేసిన మనిషికి ప్రాణం మీదకు వచ్చిందంటే బాధపడటం మానేసి సంతోషంతో నవ్వుతావా? పోరా ముసలోడా. ఇన్ని రోజులు నీ కొడుకు కోడలు తోడుగా ఉన్నారని తెగరెచ్చిపోయా. కాని ఇప్పుడు వాడు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్టున్నాడు కదా. మహేంద్ర, కళ్యాణరాముడికి ఏమీ కాదు, కాకూడదు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు. తాతయ్య, మనకి వీళ్ళతో మాట్లాడే ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. పదమ్మా. వెళ్ళండి వెళ్ళండి, ఆటో బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. మేము కారులో ఆఫీస్కి వెళ్తాం. మేము ఆటోలో ఎందుకు వెళ్తాం? తాతయ్య, కార్తీ. ముసలోడు కారు స్టీరింగ్ పట్టుకుంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి, కష్టం. విశాలాక్షి, త్వరగా పద. ఆఫీసులో బోర్డు మెంబర్స్ అందరూ వచ్చుంటారు. మనమే మీటింగ్కి అటెండ్ అవ్వాలి. వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు. పద.
మీరు హాస్పిటల్కి వెళ్ళాక వాడికి ఎలా ఉందో నాకు ఫోన్ చేసి చెప్పండి. వాడు చావకూడదు, బతకాలి. అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించైనా వాణ్ణి బతికిస్తాను. బతికిస్తావమ్మా, బతికిస్తావు నువ్వు. ఎందుకంటే వాడు చచ్చిపోతే మీరు రోడ్డున పడతారు కదా. వాళ్ళతో పనేంటమ్మా, పదమ్మా నువ్వు. కళ్యాణ్ రాముడు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. మీటింగ్ మొదలై ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నాడో ఏంటో. దేవుడా, అతన్ని కొత్త కళ్యాణ్ రాముడిలా చూపించు స్వామి. అత్తయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు కాదవంతి, నేనిప్పుడు చాలా ఎక్సైటింగ్తో ఎదురు చూస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందోనని. ఐఏఎస్ ఎగ్జామ్ రాసినవాడు ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న టెన్షన్లో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తూ గాని. అక్కడ మావయ్య గారి విషయం తెలియగానే మురారి విషయం చెప్తాను. హలో గోదావరి, కళ్యాణ్ రాముడు మాట్లాడుతున్నాడా? మీటింగ్ జరుగుతుందా? అంత కరెక్ట్ గా జరుగుతుందా? లేదక్క, ఏమేం బాగోలేదు. అంతా నాశనం అయిపోయింది, అంతా తలకిందులైపోయింది. జానకి, ఏమైంది జానకి? ఎందుకలా ఏడుస్తున్నావు? మీటింగ్ లో కళ్యాణ్ రాముడు మాట్లాడలేకపోయాడా? భయపడ్డా? చెప్పు జానకి, ఏమైంది? ఆయనకి యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంటా? ఎలా జరిగింది జానకి? ఆపరేషన్ చేస్తున్నారక్క. అక్క, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో వద్దు జానకి, నువ్వేం భయపడకు. నీ భర్తకేం కాదు, నేనొస్తున్నాను. ధైర్యంగా ఉండు. ఆయనకేం కాకూడదు గోదావరి. అత్తయ్య, యాక్సిడెంట్ ఎలా జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, పదా. కానీ అక్కడ జానకత్తయ్య ఉంది కదా, మీరు కూడా వెళ్తే ఏం పర్వాలేదు. దారిలో ఏదో ఆలోచన చేస్తాను. పద వెళ్దాం, పద. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, అది 3 months అకౌంట్స్ క్లోజ్ చేయాలి. మీరు వీటి మీద సైన్ పెడితే. ఏమైనా మేజర్ ఎక్స్పెండిచర్స్ జరిగాయా? అవి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మౌన పోరాటం అమ్మా వంతి, దుర్గ రాలేదమ్మా? మావయ్య, నేనే మావయ్య. అమ్మా దుర్గా, వచ్చావా తల్లి? నీకోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. నీకు ఈ విషయం తెలిసిందో లేదో, నువ్విక్కడికి ఎలా వస్తావో అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. వాడికి ఇలా అయిన దగ్గర నుంచి జానకి ఏడుస్తూనే ఉందమ్మా. తనని ఓదార్చటం మా వల్ల కావటం లేదమ్మా. రామ్మా, నువ్వైనా వచ్చి ధైర్యం చెప్పమ్మా. పదండి, రామ్మా. అమ్మా జానకి. జానకి, అక్క, 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 చూడు ఆయనకి ఎలా అయ్యిందో.
అయ్యో తాతయ్య ఈవిడెవరు? ఈవిడ గొంతేంటి అచ్చో అమ్మలాగే ఉంది. తను మీ అమ్మకు జీవితాన్నిచ్చిన దేవతమ్మా. అక్క చూసావా అక్క, దేవుడు ఎంత అన్యాయం చేశాడో చూసావా? ఎంతో చక్కగా రెడీ అయ్యారు, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు పూర్తి చేస్తారు అనుకున్నాను. నన్ను కూడా ఆఫీస్కి రమ్మంటే ఆయన మాటని కాదనలేక, ఆయన సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక సరేనని నేను కూడా వెంటే బయలుదేరాను. చాలా చాలా సంతోషంగా నూరేళ్ల బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటూ వెళ్తున్న మాకు ఇలా ఇలా అయ్యింది. ఊరుకో జానకి, ఊరుకో ప్లీజ్. ఆయనకి ఒంటి నిండా రక్తం అయిందక్క. ఊపిరి తీసుకోవడం కూడా కష్టపడుతూ ఎన్నో కష్టాలు పడినా, విశాలాక్షి వాళ్ళు ఎంతో బాధ పెట్టినా నా భర్త నా వెంటే ఉన్నారని ధైర్యంగా బతికేశాను. ఏదో ఒక రోజుకి మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ మంచిని ఎరగా ఆశ చూపించి ఇంత దారుణాన్ని మిగిల్చి మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నాడా దేవుడు? విశాలాక్షి మహేంద్రులు పెట్టిన కష్టం కంటే పెద్ద కష్టమే ఇచ్చాడా దేవుడు? మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం అక్క? ఏం చేశాం? జానకి, కళ్యాణ్ రాముడికి ఏం కాదు, నువ్వు భయపడకు. అసలు కళ్యాణ్ రాముడి కండిషన్ ఎలా ఉందో? ఏమోనమ్మా, కుట్లు వేస్తున్నాము, ఆపరేషన్ చేస్తున్నాము అని చెప్తున్నారు గాని ఇంకేమీ చెప్పట్లేదమ్మా. అదేంటి, జానకి నాకు ఫోన్ చేసి చాలాసేపు అయింది కదా, అప్పుడే కుట్లేస్తున్నారని చెప్పింది. మరి కుట్లు వేయడానికి ఇంతసేపు ఎందుకు అవుతుందండి? ఏమో ఆంటీ, ఇందాక నర్సు వచ్చి బ్లడ్ ప్యాకెట్ తీసుకెళ్తూ ఆ మాట చెప్పింది. బ్లడ్ ప్యాకెట్ తీసుకెళ్లారా? అవును, మొత్తం 3 ప్యాకెట్లు తీసుకెళ్లారు. అమ్మగారితో ఏవో పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టించుకున్నారమ్మా. మీకు సరిగ్గా చెప్పట్లేదు అంటే ఆయనకేమైందక్క? జానకి జానకి, నువ్వు కంగారు పడుకో. డాక్టర్ గారు వస్తే అన్ని విషయాలు నేను కనుక్కుంటాను. డాక్టర్ గారు, కళ్యాణ్ రాముడు గారి కండిషన్ ఏంటి? మీరెవరు? ఆవిడే మా జానకి చదువు చెప్పించి జీవితం గురించి నేర్పించిన గైడ్ లాంటిది డాక్టర్, మా వెల్ విషర్. పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. నో డాక్టర్, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి ప్లీజ్. ఇంత టైం పడుతుందంటే మేము నమ్మలేం. ఓకే, మేము నిజాలు చెప్తే విని తట్టుకునే శక్తి మీకుందా? అయ్యో చెప్పండి డాక్టర్, మీ మాటలతోనే భయం వేస్తోంది. ఆయనకి ఏమైందో చెప్పండి డాక్టర్. అసలు ఏం జరిగిందో తెలియకుండా టెన్షన్ పడ్డం కంటే తెలుసుకుని క్లారిటీతో ఉంటే మంచిది. పర్వాలేదు, చెప్పండి. పేషెంట్ తల డైరెక్ట్గా రోడ్డుకి హిట్ అయింది. దాంతో తల భాగంలో క్రాక్ వచ్చింది. బ్రెయిన్లో చాలా సున్నితమైన భాగం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. అందుకే చాలా జాగ్రత్తగా స్టిచెస్ వేయాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా జరిగినా ఆయన ప్రాణాలకే ప్రమాదం.
అమ్మ జానకి జానకి ఏం కాదు, మీరే కంగారు పడకండి. నర్స్! చూడండి డాక్టర్. ఆగండి. జానకి ఆవిడ రూమ్ లో అడ్మిట్ చేసి డ్రిప్ పెట్టండి. వెంటనే హైడ్రోపోనియం ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఏంటమ్మా ఇది? వాడికి అలా ఉంటే ఇప్పుడు జానకి కూడా ఇలా పడిపోయింది. మావయ్య, కళ్యాణ్ రాముడికి అలా అవ్వడం వలన తట్టుకోలేక జానకి అలా కళ్ళు తిరిగి పడిపోయింది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రస్తుతం మనకి తెలియాల్సింది కళ్యాణ్ రాముడి కండిషన్ ఏంటి అనేదే. తనకి బాగైపోతే జానకి క్షణాల్లో నయమైపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ద్వారకొంతులా ఉందేంటి? ఇక్కడ కళ్యాణ్ రామ్ అనే పేషెంట్ని అడ్మిట్ చేశారంట. వాళ్ళెవరైనా? నేనేనండి, కళ్యాణరాముడి ఫాదర్ని. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. యాక్సిడెంట్ జరిగింది మా స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అందుకే స్టేట్మెంట్ తీసుకోవాలి. అంటే ఈ కేస్ ద్వారక ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడా? ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అదే సార్, రోడ్డు క్రాస్ చేస్తుంటే ఓ వ్యాన్ వచ్చి గుద్దేసిందట సార్. రాసుకోండి. అయితే స్పాట్లో మీరు లేరా? నేను లేను సార్. మరి ఎవరున్నారు? మా డ్రైవర్ గోదావరి, మా కోడలు జానకి ఉన్నారు సార్. మీ కోడలు ఎక్కడున్నారు? అదిగో ఆ రూమ్లో ఉన్నారు సార్. సరే, మేము వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటాం. సార్, ఆగండి. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే ఆ రూమ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ స్పృహలో లేరు. మౌన పోరాటం మీ డ్రైవర్ ఎక్కడ? ఇదిగో ఈ అమ్మాయే సార్. చారి గారు, సార్. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అన్ని డీటెయిల్స్ రాసుకో. అలాగే సార్, మీరు రండి. పేషెంట్ స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. వచ్చి తనతో కూడా స్టేట్మెంట్ తీసుకోవాలి. అలాగే సార్. నా నెంబర్ నోట్ చేసుకోండి. అదేంటమ్మా, ఒక గండం పోతే ఇంకో గండం అన్నట్టు ఈ కేసు ద్వారకా చేతికి వెళ్ళింది. రేపెప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా జానకిని చూస్తే ఏమవుతుందో ఏంటోనమ్మా. కంగారు పడకండి మావయ్య. ముందు కళ్యాణ్ రాముడు మంచిగా కోలుకుని తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. అలాగేనమ్మా. డాక్టర్ గారు, మా కళ్యాణరాముడికి ఎలా ఉంది? కళ్యాణ్ రాముడికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతానికి తనకి ప్రాణగండం తప్పింది. చాలా సంతోషం డాక్టర్, మీరు మా పాలిట దేవుడు. నా డ్యూటీ నేను చేశానంతే. మరో విషయం, కళ్యాణ్ రాముడికి తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆయనకి మెదడులోని అన్ని పార్ట్స్లో ఉన్న న్యూరాన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో లేదో ఇంకా తెలియలేదు. అవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే ఆయనకి మాట, నడక, చూపు, ఆలోచన అన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదంటే అయ్యో, లేదంటే ఏమవుతుంది డాక్టర్? కంగారు పడకండి. ఆయన్ని అబ్జర్వేషన్లో పెట్టాం.
కొన్ని గంటలు గడిస్తే గానీ ఆయన బ్రెయిన్ కండిషన్ ఏంటో తెలియదు. అయ్యో డాక్టర్ గారు. వద్దమ్మా, నెగిటివ్గా థింక్ చేయొద్దు. అంతా మంచిగా జరగాలని కోరుకోండి. వీ హోప్ హీ విల్ బి ఆల్ రైట్. ముందు మీరు బాగా రెస్ట్ తీసుకోండి, లేదంటే మీ హెల్త్ పాడవుతుంది. వెళ్ళండి. అలాగే డాక్టర్, పదండి అమ్మా. నాకు నువ్వు చాలా చాలా నచ్చేశావు. కానీ నీకు ఐ లవ్ యూ అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ మీటింగ్ తర్వాత వెంటనే ఐ లవ్ యూ అని చెప్తే నేను ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటావేమోనని డౌట్. నిన్ను కాపాడినందుకు నీకు ఐ లవ్ యూ చెప్తే కాపాడాడు కాబట్టి లీనియన్స్ తీసుకుంటున్నాడు అనుకుంటావేమో అని భయం. నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చినప్పుడు చెప్దామంటే టెన్షన్. నిజం చెప్తున్నాను, ఐ రియలీ లవ్ యూ. ద్వారక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను చాలా ఆశపడుతున్నాను. నీ మనసులో ఏముందో నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు. అందుకే మీ ముందు నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను. కానీ నాకు మాత్రం నువ్వంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం పెరిగిపోయింది. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఇంక నా జీవితం నువ్వే. నా కళ్ళకి ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. నువ్వే అనుకుని ఒకసారి గోదావరికి ముద్దు కూడా పెట్టబోయాను. అంతగా నువ్వు నన్ను మార్చేశావు. ఇంక నా వల్ల కావట్లేదు. ఇంక నా మనసులో మాట చెప్పేస్తాను, లేకపోతే నాకు నిద్ర పట్టేలేదు. నిన్ను వెంటనే కలిసి చెప్పేస్తాను. కానీ నేను చెప్పాక నాకు అలాంటి ఉద్దేశం లేదని మాత్రం చెప్పుకో. నన్ను భరించలేను. నువ్వు చెప్పవులే, నాకు తెలుసు. నీకు కూడా నేనంటే ఇష్టమని. రుద్ర ఫోన్ చేస్తుందేంటి? మళ్ళీ ఏమైంది తనకి? రుద్ర, రుద్ర ఏమైంది? హలో ద్వారక సార్. రుద్ర ఏమైంది? ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మరి ఫోన్ చేసి మాట్లాడట్లేదేంటి? మాట్లాడాలని ఫోన్ చేశాను సార్. చెప్పు, ఏంటి ప్రాబ్లం? అది మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి చెప్పాలని. ఫోన్లో చెప్పు, పర్వాలేదు. ఫోన్లో చెప్తే అర్థం కాదు సార్. నేను మీ మొహం చూస్తూ చెప్పాలి. మీరు నా మొహం చూస్తూ వినాలి. అప్పుడే అది కరెక్ట్గా కన్వే అవుతుంది. ఓకే, నేను ఈనాడు రోడ్లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి రాగలవా? అక్కడికి మామూలుగా అయితే అరగంట పడుతుంది సార్. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎందుకంత తొందర? నాకిప్పుడు ఈనాడు ఆఫీస్లో ఒక రిపోర్టర్తో పనుంది. నేను అరగంటలో ఉంటాను. నువ్వు నిదానంగా జాగ్రత్తగా రా, ఏం పర్వాలేదు. మీరు నిదానంగా రమ్మంటే నా మనసు వినటం లేదు సార్. అది 100 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుంది. నేను వచ్చేస్తాను సార్, మీరు అక్కడే ఉండండి. నేను మాట్లాడొచ్చాక వెళ్ళి రిపోర్టర్ని కలవండి ప్లీజ్ సార్. ఓకే, సరేరా. హలో, నేను రోడ్డు పక్కనే ఉన్నాను. రైట్ సైడ్ చిన్న రోడ్లో ఉన్నాను. ఓకే సార్, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను.
తెలుసు మీరు ఇక్కడే ఉంటారని. ఏంటి రుద్ర ఎంత స్పీడ్గా వచ్చేసావు? ఆ, అది మీతో ఆ, అదే నాతో నన్ను చూస్తూ చెప్పాల్సిన విషయం ఏంటి? అది ఏంటంటే నేను మీకు చెప్పబోయేది ఏంటి రుద్ర చెప్పమంటే అలా నానుస్తున్నావు? అది నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? నా దగ్గర నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఓపెన్గా చెప్పు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంతకు ముందు నేను ఎవరితోనూ చెప్పలేదు. ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నాను. మీతో చెప్పిన తర్వాతే మా మమ్మీ డాడీకి చెప్తాను. ఇట్స్ ఓకే. నా మీద నీకంత నమ్మకం ఉంటే అలాగే చెప్పు. ఆ, నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విషయం, ఒక కొత్త విషయం ఇప్పుడు జరిగింది. అది ఏంటంటే అది ప్రేమ విషయమా? ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. తన పేరు నా నోటితో వినాలని ఆశపడుతున్నాడు. ఏ ప్రేమించానని తెలుసుకున్న మనిషి పేరెందుకు చెప్పించడం? డైరెక్ట్గా తనే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా. నాతో చెప్పించాలని చూడటం ఎందుకు? అరే ఏంటి రుద్ర, ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణ్ రాముడికి? ఆయనకి బాగానే ఉందా? మామూలు మనిషి అయినట్టేనా? మామూలుగానే నడుస్తారా, మాట్లాడతారా? నేను ఇప్పుడు చెప్పేది విని ఎవరూ పానిక్ అవ్వద్దు. కళ్యాణరాముడికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల ఆయన బ్రెయిన్లో న్యూరాన్స్ వర్క్ చేయడం తగ్గిపోయింది. దానివల్ల బాడీలో మిగతా పార్ట్స్కి అది సరిగా సిగ్నల్స్ పంపించడం లేదు. దాంతో ఆయన మాట్లాడలేడు, కాళ్ళు చేతులు కదపలేడు. కంప్లీట్గా వీల్ చైర్లో కానీ బెడ్లో కానీ ఉండాలి. డాక్టర్ ఏంటి దారుణం? ఆయన లేవలేరా? అయ్యో మావయ్య, అక్క, ఆయన మాట్లాడలేరంట. కాళ్ళ చేతిలో పని చేయబట్ట. అంటే ఇంక జీవితంతో ఆయన మనసు మీద పడి ఉండాల్సిందేనా? దేవుడా, ఏంటి అన్యాయం? అయ్యో జానకి గారు, మీరు కొంచెం ఓపిక పట్టండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇంకేం చెప్తారు డాక్టర్? అయిపోయింది. నా దేవుడు మూలన పడిపోయాక ఇంకా నేను బతికుండడం దండగా. జానకి ప్లీజ్, డాక్టర్ గారు ఇంకేదో చెప్తున్నారు, చెప్పనివ్వు. అమ్మా జానకి, డాక్టర్ గారు ఆ జబ్బుకు మంది ఏదో చెప్తారనుకుంటా, చెప్పనివమ్మా. చూడండి, రేపే పేషెంట్ని డిశ్చార్జ్ చేసేస్తాం. ఆయనకి దీనికోసం ఇచ్చే మందులు చాలా తక్కువ. ఇది ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల బ్రెయిన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజుల వల్ల మాత్రమే కోలుకునే అవకాశం ఉంది. మీరు రోజు నేనిచ్చే మెడిసిన్స్ని వాడుతూ ఫిజియోథెరపీ చేయించాలి. అంటే రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయించాలా డాక్టర్ గారు? అక్కర్లేదు, నేను ఫిజియోథెరపిస్ట్ని సజెస్ట్ చేస్తాను. ఆయన రోజు వచ్చి థెరపీ చేసి వెళ్తారు. దాంతోపాటు మీరింట్లో చేయించాల్సిన ఎక్సర్సైజులు కూడా చెప్తారు. అవన్నీ చేయించడం వల్ల బెటర్మెంట్ ఉంటుంది. అలా చేయించడం వల్ల అతను ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? రోజుల్లో కాదు, నెలలు పట్టొచ్చు. ఒకవేళ ఆయన బ్రెయిన్ త్వరగా యాక్టివేట్ అయితే మాత్రం ఏమో చెప్పలేం. మీరు అన్నట్టు రోజుల్లోనే నార్మల్ కండిషన్కి రావచ్చు. అవుతారా? ఆయన మామూలు మనిషి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఆయనేం కోమాలోకి వెళ్ళలేదు. మీ మాటలకు స్పందించగలడు, కానీ మాట్లాడలేడు. ఒక రకంగా చెప్పాలంటే మా ట్రీట్మెంట్ కంటే మీరు ఆయనకు చెప్పే ధైర్యమైన మాటలు, మీ గట్టి సంకల్పంతోనే ఆయన మామూలు మనిషి కాగలడు. ఆయనతో మోటివేటివ్గా మాట్లాడుతూ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉండాలి. చేయిస్తాం డాక్టర్ గారు, అన్నీ చేయిస్తాం. తొందరలోనే ఆయన మామూలు మనిషి అవుతారు. గ్రేట్.
రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాను. 1 వీక్ ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించుకోవాలి. అలాగే డాక్టర్ గారు. ఆ, జానకి జానకి పద. పదండమ్మా. ఏంటి నీ డౌట్? ద్వారక ఖచ్చితంగా అదే రూట్లో వస్తాడని గ్యారెంటీ ఏంటి? వస్తాడు. ఎందుకంటే 2 రోజులుగా నేను ద్వారకని ఫాలో చేసి తను ఏ రూట్లో స్టేషన్కి వెళ్తున్నాడో, ఎటు నుంచి ఇంటికి వెళ్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేశాను. అతను ఇదే టైంకి ఇదే రూట్లో వెళ్తాడు. ఇప్పుడు కూడా ఇదే రూట్లో వస్తాడు. ఏంటో నీ కష్టం. ఒక్క ఇన్సిడెంట్తో లవ్లో పడిపోయావు. కానీ ఆ లవ్ని చెప్పడానికి మాత్రం ఒక్కసారి కూడా ధైర్యం చేయలేకపోతున్నావు. ఏం చేయమంటావే? అతను పోలీస్ ఆఫీసర్. జనరల్ గా పోలీసులందరికీ కొంచెం స్టబన్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళంత తేలిగ్గా వాళ్ళ మనసులో ఉన్నదేంటో బయట పెట్టరు. నేను తొందరపడి నా లవ్ని చెప్పేస్తే అతను కాదంటాడో అవునంటాడో తెలియట్లేదే. అందుకే నేను తొందరపడి చెప్పలేకపోతున్నాను. చెప్పేస్తే అతను అవునంటే పర్వాలేదు, కాదంటే భరించటం నా వల్ల కాదు. అందుకే నిదానంగా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటావు. అవునే, స్లోగా ఫ్రెండ్షిప్ చేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సరే సరే, ఇంతకీ ఇప్పుడేంటి ప్లాన్? ఏముంది, నా కార్లో ఇంజిన్ కొచ్చే పెట్రోల్ కనెక్షన్ ని కట్ చేసి పడేస్తాను. ఇప్పుడు అతను బైక్ మీద వస్తాడు, నా కార్ చెక్ చేస్తాడు, తప్పనిసరిగా నాకు లెఫ్ట్ ఇస్తాడు. ఏ అతను వస్తున్నాడే. అవునా? నువ్వలా మాట్లాడుతూ ఉండు. అతను నన్ను చూసి బైక్ ఆపుతాడు. ఆపితే నా మీద ఇష్టం ఉన్నట్టు, మరి ఆపకపోతే లేనట్టా? నువ్వు నోరు ముయ్యమన్నట్టు. వెచ్చి 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 ఏ రుద్ర, వాట్ హ్యాపెన్? మాట్లాడవేంటి? హలో. అతను నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయాడా? అంటే ప్లీజ్ నువ్వేమీ మాట్లాడకు. ఆ మాట నేను తట్టుకోలేను. ద్వారకా వస్తున్నాడే. అవునా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అలాగే. హలో సార్. నేనేదో అర్జెన్సీలో వెళ్తూ నిన్ను గమనించలేదు. డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఏంటి ఇక్కడున్నావు? అది నా కార్ రిపేర్కి వచ్చింది సార్. అదేంటి, మనం అనుకోకుండా ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాబ్లంతో కలుస్తున్నాం. ఇప్పుడు కార్ రిపేర్ అంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అయ్యో సార్, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అది మెకానిక్ ని తీసుకుని వస్తుంది. కాకపోతే అది వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేను. నాకు అర్జెంట్ పని ఉంది సార్. అది కూడా మీ పోలీస్ స్టేషన్ పక్కనే. అవునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాకు లిఫ్ట్ ఇస్తారా? నేనా? అదేంటి సార్ అలా అంటారు? ఎంత అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే? నువ్వు అందంగానే ఉన్నావు, కానీ మనల్ని చూసే జనాలు చేసే స్టోరీస్ చాలా చండాలంగా ఉంటాయి. సార్, స్టోరీలు అల్లటానికి మీరే ఉండక్కర్లేదు. యాప్ లో బైక్ బుక్ చేసుకుని వెళ్తున్నా చాలు, చాలా స్టోరీస్ అల్లేస్తారు. నాకు అలాంటి వాళ్ళంటే లెక్కలేదు సో ప్లీజ్ సార్ లిఫ్ట్ ఇవ్వండి. దానిలో నేను రాసే క్రైమ్ స్టోరీకి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేసేసుకుంటాను. ఓకే. అవును, బట్ నువ్వు నాతో పాటు వచ్చేస్తే మీ ఫ్రెండ్కి కార్కి ఎవరిస్తారు? అంటే తన దగ్గర స్పేర్ కీస్ ఉన్నాయి సార్. ఓకే, ఎక్కు. సార్, నేను మీ భుజం మీద చేయి వేయచ్చు సార్? ఎందుకు? అంటే మీరు బ్రేక్ వేసినా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా డైరెక్ట్ గా మిమ్మల్ని గుద్దుకుంటాను కదా,
మరి గుద్దుకోవడం బెటరా వేయటం బెటరా? వద్దులే, చేయి వేయడమే బెటర్. వేసుకో. మౌన పోరాటం ఆహా, హ్మ్. ఏం నటిస్తున్నావమ్మా! మురారి సూపర్, వండర్ఫుల్, వా! మురారి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నేనేదో టెన్షన్ లో ఉండి నువ్వు రావడం చూడలేదురా. హా? నువ్వు చూడవు, ఎందుకు చూస్తావు? వచ్చింది నీ కన్న కొడుకు కాదు కదా, అందుకే చూడవు. మురారి అవునమ్మా, నువ్వు నీ కొడుకు ద్వారకనైతేనే చూస్తావు, నన్ను చూడవు. నాకీ విషయం ఈరోజు చాలా బాగా అర్థమైపోయింది. అయ్యో రే రే మురారి, ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నిన్ను చూడనా? ద్వారకని చూస్తానా? లేదురా. ఏరా, ఏ రోజైనా నిన్ను గాని ద్వారకని గాని వేరువేరుగా చూసానా? నీకోసం ద్వారకని దూరం పెట్టాలని చూశాను కదా. ఆపమా! నువ్వు నా కోసం ఆ రోజు ద్వారకని నిజంగానే దూరం పెట్టావో, దూరం పెట్టినట్టు నటించావో ఎవ్వరికి తెలుసు? మురారి లేదురా. మురారి మురారి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నీకు తెలీదా? వదినా, నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు దూరంగా ఉంటే మంచిది. పడిందిగా స్ట్రాంగ్ డోస్. మురారి ఎందుకు ఇలా ప్రతి విషయానికి గొడవ పడుతున్నావురా? ఏమైందిరా నీకు? జ్ఞానోదయం అయిందమ్మా. ఆ దేవుడి దయ వల్ల జ్ఞానోదయం అయ్యి ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుస్తుంది. రే మురారి, అలా మాట్లాడుకురా. నేను నిజంగానే నిన్ను గమనించలేదురా. కళ్ళలో ఏదో నలకపడి. అమ్మా, నీ అబద్ధాలాపు. నేను నీకు కనపడకపోవడం కాదమ్మా, కనపడినా నువ్వు చూడాలనుకోవట్లేదు. అందుకే చూసినా చూడనట్టు మొహం కూడా తిప్పేసుకున్నావు. నీకు ప్రేమ లేదు కాబట్టి నటిస్తున్నావు. లేదురా, తప్పురా. నాకు నీ మీద అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉందిరా. వద్దమ్మా, వద్దు. నువ్వు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే రోడ్డు మీద నలుగురు కలిసి నన్ను కొడుతుంటే 10తో కలిసి కారులో వెళ్తూ నువ్వు నా వైపు చూసావు. అలా చూస్తూ కూడా చూడనట్టు వచ్చేసావు. అయ్యయ్యో, నిన్ను కొట్టారా? నేను నిజంగానే చూడలేదురా. చూసావా, ఇది ఇది కదా నటనంటే. నీ కంటే ముందు దెబ్బలతో నేను నిలబడి ఉంటే నన్ను కొట్టారా అని అడుగుతున్నావు. నీకు దెబ్బలా? అయ్యో మురారి, మురారి. ఆ, అక్కడ రోడ్డు మీద వాళ్ళు నన్ను కొట్టడం నువ్వు చూసావు, నువ్వు చూడ్డం నేను చూశాను. అయినా చూడలేదంటున్నావు. ఇంకెలా నమ్మాలమ్మా? నీకు నా మీద ప్రేమ ఉంది అంటే. అయ్యో లేదురా, నా కళ్ళల్లో నీళ్లుండి సరిగ్గా కనిపించలేదురా. కళ్ళ నిండా నీళ్లుండి కాదమ్మా, మనసు నిండా ద్వేషం ఉండి కనపడట్లేదు. మురారి, నన్ను వాళ్ళు కొడుతుంటే నా చావు నన్ను చావుమని వదిలేసొచ్చావు. అంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనుకున్నారేమో. నక్షత్ర. ఏమ్మా, నక్షత్రం మీద ఎందుకమ్మా అరుస్తావు? తనన్న దానిలో తప్పే ఉంది. రే మురారి, హా, ఇన్ని రోజులు నా మీదే మీకు కోపం ఉందనుకున్నాను. నన్ను మాత్రమే మురారి నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నారనుకున్నాను. కానీ టోటల్ గా మా ఇద్దరి మీద మీకు కోపం ఉంది. మురారుని నా నుంచి దూరం చేయడం అంటే
మురారిని లేకుండా చేసి నన్ను ఒంటరి దాన్ని చేయడమా? అయ్యో నక్షత్ర, అంటే మురారి నా మీద కంటే మీ అమ్మకి నీ మీద కోపం ఎక్కువగా ఉందన్నమాట. నక్షత్రం, పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంపలు పగలగొడతాను. వదినా, మర్యాదగా మాట్లాడు. తను నా భార్య. అది కాదు మురారి, తను అంత దారుణంగా మాట్లాడుతుంటే. తనేం తప్పుగా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. నేనే పిచ్చి పెదవలాగా ఎప్పుడు అమ్మ అమ్మ అని మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని తనని తిడుతూ వచ్చాను. ఇప్పుడు అమ్మంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకున్నాను. మురారి, తప్పురా. మీ అమ్మ నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుందిరా, అలా అపార్థం చేసుకోకురా. ప్లీజ్ రా, నా మాట విను. నాకు ఒక పెద్ద సమస్య ఉందిరా, అందుకే అలా. నీ సమస్య ఏదో కాదు, మేమే నీకు పెద్ద సమస్య. ఇన్ని రోజులు మేకతోలు కొప్పుకున్న పులిలా మంచితనం నటించావు. ఇప్పుడు ఆ తోలు కరిగిపోయి నీ అసలు రంగు బయటకొచ్చేసరికి మురారి మారిపోయి నీకు దూరంగా వెళ్ళిపోతే నీకు నా మీద కోపం తెచ్చుకునే అవకాశం పోతుందని బాధ. అయినా మురారి, ఇంత తెలిసిన తర్వాత కూడా మనం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? పద, వెళ్ళిపోదాం. మురారి, నక్షత్ర, వద్దు వద్దు, అలా మాట్లాడద్దమ్మా. వద్దమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నేను ఒక్కటే మాట అడుగుతాను, చెప్పు. ఇదే నా ప్లేస్లో అన్నయ్య ఉండి దెబ్బలు తింటూ ఉంటే నువ్వు ఇలాగే చస్తే చావని అని వదిలేసి వచ్చేయగలుగుతావా? మురారి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా. వద్దమ్మా, ఇంకా నువ్వేం చెప్పొద్దు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇన్ని రోజులు నేను నీ మీద పెట్టుకున్నా. నక్షత్ర, పద. మురారి, 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 మురారి. చూసావుగా, ఇప్పుడు మురారి దృష్టిలో నీ ప్రేమ మేకతోలు కప్పుకున్న పులి ప్రేమ కాదు, మేకతోలు కప్పుకున్న నొక్క ప్రేమ, గుంట నక్క ప్రేమ. ఇక నువ్వు ఏ ప్రేమ చూపించినా మురారిని మార్చలేవు. ఇప్పుడు నా టైం మొదలైంది. అయ్యో, ఈ ఇంట్లో సమస్యలు నా వల్లే మొదలయ్యాయి. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఊరుకో. నీ మూలంగా ఏమీ కాదు. మురారి ఆ నక్షత్ర చెప్పుడు మాటలు వినడం వల్లే ఇలా జరుగుతుంది. అయ్యో అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ నువ్వేడో. అది కాదవంతి, చూడు ఎలా అంటున్నాడు. ఏయ్, ఆ కప్ అక్కడ పెట్టు. అత్తయ్యకి కాఫీ ఇవ్వాలి. నీ అత్తకి కాఫీ ఇవ్వాలి అనుకుంటే నీ చేత్తో కలిపి తీసుకెళ్లి ఇచ్చుకో. నేను కలిపిన కాఫీ తీసుకెళ్ళకు. ఏ, ఈ కాఫీలో ఏమైనా కలిపావా? ఏమన్నా కలిపితే సైలెంట్ గా తలూపేదాన్ని గాని సీరియస్ అవ్వను. అనవసరంగా నాకు లేని ఐడియాలు ఇవ్వకు. అడ్డమైన వాళ్ళకి సేవలు చేసే వాళ్ళెవరూ లేరు. నక్షత్ర, ఒకే ఇంట్లో ఉంటూ ఇలా వేరు వేరు వంటలేంటి? అంటే మమ్మల్ని వేరే వెళ్ళిపోమంటున్నావా? నక్షత్ర, మీకే అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడే వేలాడాల్సిన అవసరం లేదు మాకు. వెళ్ళిపోతాంలే. నక్షత్ర, ఆగు. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? అసలు నేను అంటుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి?
నీ మాటల్లో ఇంటెన్షన్ తెలుసుకోలేనంత తెలివిలేని దాన్ని కాదు నేను. ఈ రోజే మురారితో మీ ఉద్దేశం చెప్తాను. తనే డిసిషన్ తీసుకుంటాడో ఏం చేయాలి. ఆగు! ఇది కరెక్ట్ కాదు. నేను వంట వేరు చేయొద్దంటే నువ్వు ఫ్యామిలీని వేరు చేయాలని మాట్లాడతావేంటి? చూడు, మీ వంటలు మీవి, మా వంటలు మావి అని మొన్నే చెప్పాను నీకు. అయినా నువ్వు మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తున్నావు అంటే నీకు గాని మీ అత్తకి గాని మేమిక్కడ ఉండడం ఇష్టం లేదనమాట. ఏయ్, నీకేమైనా పిచ్చా? పిచ్చి వాగుడు వాగావంటే చంప పగలు కొడతాను. నీకు మాతో కలిసి ఉండడం ఇష్టం లేక ఇలాంటి వెదవ్ వాగుడంతా వాగుతూ మా మీద బ్లేమ్ చేయాలని చూడొద్దు. కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు వంటలు వండుకొని తిను. మీ వంటలు మీరు చేసుకోండి, మా వంటలన్నీ మేం చేసుకుంటాం. ఓహో, మీకు మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నావన్నమాట. అంటే సంబంధం లేదు పొమ్మంటున్నా ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నారేంటి అని అడుగుతున్నావన్నమాట. నక్షత్రం, లేనిపోనివి పోగు చేసుకుని మాట్లాడుకో. ఇంత క్లియర్ గా ఇంట్లో నుంచి పొమ్మని చెప్తుంటే మేం మాత్రం మీతో కలిసి ఉండాలని ఎంత కోరుకున్నా ఏం లాభంలే. సర్లే, ఇదే మాట మురారికి చెప్తాలే. నక్షత్రం, అర్థమైంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి బలంగా స్కెచ్ వేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. కానీ ఇది జరగదు, గుర్తుపెట్టుకో. గుర్తుంచుకో అంట. సూపర్ గా కలిసింది కాఫీ. అత్తయ్య, అత్తయ్య, ఏంటవంతి? ఆ నక్షత్రని బాగా కొట్టేయాలనుందత్తయ్య. ఏంటవంతి, ఏమైంది? అరే, ఒకే ఇంట్లో 2 కుంపట్లు పెట్టడం కరెక్ట్ కాదంటే అయితే మమ్మల్ని వేరే వెళ్ళిపోమనంటుందా? అవునత్తయ్యా, ఇదే మాటంది. నువ్వు విన్నావా? వినలేదు, కానీ ఊహించాను. నక్షత్ర ఆలోచన నీకు కోపం తెప్పించే మాట అదే కదా? అరే, నేనేం మాట్లాడినా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమనే కదా నువ్వు చెప్పేది అని అంటుంది. ఇవన్నీ తీసుకెళ్లి మురారికి చెప్తుందంట. అంటే ఈ ఇంట్లోంచి వేరే వెళ్ళిపోవడానికి తను గట్టిగా ప్లాన్ చేస్తోందా? నాకు అదే అనిపిస్తుందత్తయ్యా. అయితే నేను దుర్గక్కల ఈ సమస్యని పరిష్కరిస్తాను. కానీ అత్తయ్య, నక్షత్ర మురారికి చెప్పబోయేది ఒక్కటే. ఈ ఇంట్లో ఉంటే అడుగడుగునా మనకి అవమానాలు ఎదురవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్తుంది. మురారి అందుకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో నాకు తెలీదు. ఒప్పుకోపోతే ఏ ప్రాబ్లం లేదు, ఒప్పుకుంటే మాత్రం వాళ్ళని బయటికి వెళ్లకుండా చేసేలా నేను చేస్తాను. ఆ బాధ్యత నాది. నక్షత్ర మాట తీరు చూస్తే చాలా డేంజరస్ గా అనిపిస్తుంది. దీన్ని నువ్వెలా పరిష్కరిస్తావత్తయ్యా? నాకెందుకో భయంగా ఉందత్తయ్యా. నాకు ధైర్యం చెప్పి నువ్వే భయపడితే పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదవంతి. కానీ భయపడకవంతి. దుర్గక్క కోసం నేను ఇప్పటి వరకు ఏ మంచి చెయ్యలేకపోయాను. నా వల్ల అన్ని ఇబ్బందులే వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం నా ప్రాణం పోయినా దుర్గక్క కుటుంబంలో ఎలాంటి చెడు సంఘటన జరగనివ్వను. దుర్గక్క నా కోసం చేస్తున్న మంచికి ప్రతిఫలంగా కనీసం నా వల్ల ఈ ఒక్క మంచైనా జరిగేలా చేస్తాను. అమ్మగారు, చిన్నయ్య గారికి ఉప్మా రెడీ అయిందండి. వీడు చూడు, మనం చెప్పినట్టు విని కాలి కింద చెప్పులా పడుండేవాడు. మనకి మాత్రమే పనులు చేసేవాడు. ఇప్పుడు మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అవును, ఆఫీస్కెళ్ళి ఎంతో కష్టపడే మనకి ఇంత ఆకలి వేస్తున్నా ఇంకా టిఫిన్ రెడీ చేయలేదు గాని అసలు ఏ కదిరిక లేకుండా ఏ పాటు పని చేయకుండా కూర్చునే వాడికి ముందే ఉప్మా రెడీ చేసి పెట్టేస్తాడు. సతీ, టిఫిన్ అందరికీ చేసావా? లేదమ్మగారు, ముందు మీరు చెప్పినట్టుగా చెన్నై గారికి ఉప్మా చేసి పెట్టాను. మిగతా అందరి కోసం ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. అయితే ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ముందు వెళ్ళి సాల్ట్, కారం డబ్బా తీసుకురా. ఉప్పు కారమా? అవెందుకు అమ్మగారు? నేను సరిపడా వేశాను కదా. చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటమ్మా, వాటితో ఏం చేయబోతున్నావు నువ్వు? చూడండి మావయ్య, ఏం చేస్తాను. అమ్మగారు, ఇవిగోండి, ఇది ఉప్పు డబ్బా, ఇది కారం డబ్బా.
ఏం చేస్తుంది అమ్మా జానకి ఏం చేస్తున్నావు అమ్మా? ఉండండి. అమ్మగారు ఉమ్, అంత ఉప్పు ఉప్మాలో ఎందుకు వేస్తున్నారండి? చెప్తాను. అంతవరకు అందరూ చూస్తూ ఉండండి. మహేంద్ర, ఆ ఉప్మా దాని మొగుడు కోసమే చేశాడని తెలిసి దాంట్లో అంత ఉప్పేసిందేంటి? అదే అర్థం కావటం లేదు. పైగా కారం కూడా అడుగుతుంది. పిచ్చేమైనా ఎక్కిందంటావా? పిచ్చి కింద ఏదైనా ప్లాన్ వేస్తుందో. డౌట్ లేదు, ఇది పిచ్చే. మొగుడుకి యాక్సిడెంట్ అయ్యేసరికి కొంచెం కొంచెంగా పిచ్చి పట్టినట్టుంది. సౌందర్య, వెళ్ళి మీ నాన్నని తీసుకురా. అమ్మా జానకి, ఆ, ఇప్పుడు ఈ ఉప్మా వాడికి పెట్టిస్తున్నావా? అవును మావయ్య. ఆ, అమ్మగారు ఇది మరీ దారుణం అమ్మగారు. పాపం చెన్నయ్య గారు. అలా ఉంటే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారండి? జానకెందుకు ఇలా చేస్తుందో తెలియదు కానీ చూడ్డానికి చాలా ఫన్నీగా, మంచి ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ, నాన్నని తీసుకొచ్చాను. నువ్వు ఇలారా. తీసుకో. ఈ ఉప్మా నాన్నకి తినిపించు. తినిపించు. సత్తే పట్టుకో. వీడికి తిండి పెట్టాలంటే ఒకరు నోరు తెరిచి పెట్టాల్సి వస్తుంది. వీడు త్వరలోనే ఆఫీస్కి వస్తాడా?